హాయ్ ఫ్రెండ్స్, షిరిడి సాయిబాబా ఆశ్రమము మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించండి. ఇది నాగులుప్పలపాడు ఒంగోలు వెళ్ళే రూట్లో ఉంది, హైవేలో. సాయి భక్తులందరూ కూడా శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమాన్ని దర్శించుకోండి. చుట్టుపక్కల ఉన్న లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇప్పుడు నేను గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి. నాగులుప్పలపాడు మండలానికి చెందుతుంది. ఇక్కడ విశిష్టత 116 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సాయిబాబా ఎత్తైన విగ్రహం అన్నమాట. దీన్ని వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది గుడి. మనం ఎంటర్ అవుతూ ఉండగానే సాయినామ స్వర్ణం మనకి వినిపిస్తూనే ఉంది. ఆశ్రమం లోపల వాతావరణం కూడా చాలా బాగుంది. గుడి చుట్టూ వాతావరణం చెట్లతో బాగా పచ్చగా ఉంది. ఆశ్రమం లోపల వాతావరణం కూడా చాలా బాగుంది. గుడి చుట్టూ వాతావరణం చెట్లతో బాగా పచ్చగా ఉంది. స్తూప దర్శన ఫలితము: సాయికోటి మహాస్తూపము చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టినచో కావలసిన సహజమైన ఏ కోరిక కోరినను నెరవేర్చును ఈ సంపూర్ణ సాయి. విశేష ఫలితము: పూజ్య గురుదేవులు శ్రీ 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 అంబుల సాంబశివరావు గారు రాసిన శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకములోని 1, 10, 19, 28 ఈ 4 అధ్యాయములను పారాయణ చేసినాచో సంపూర్ణత్వం ప్రసాదించును ఈ ఉప్పగుండూరు సాయి సంపూర్ణ సాయి. శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు. చీరాల రోడ్, ఉప్పగుండూరు, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా, ఏపీ. బాబా వారి జీవిత చరిత్ర గురుదేవుడు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు రచించినటువంటి బాబా వారి సంపూర్ణ జీవిత చరిత్ర. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సంపూర్ణ సాయికోటి మహాస్తూపాన్ని దర్శించి 11 ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టే మీ కోరిక న్యాయమైన కోరికలు ఏదైనా కూడా సంపూర్ణంగా బాబా వారు పిలుస్తారని గురువు గారు ఈ స్తూపానికి వరమించున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఎంతోమంది భక్తులు వచ్చి ఈ స్తూపాన్ని దర్శించి వారి యొక్క కోరికలను తీర్చుకున్నారు బాబా వారు. సాయికోటి స్తూపంలో భక్తులు రాసేటువంటి శ్రీ సాయి నామాలు గల సాయికోటి పుస్తకాలను కూడా ఈ ఆశ్రమంలో ఉచితంగా భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతోటి రాసి ఈ శ్రీ సాయి నామాన్ని రాసి మరలా ఈ ఆశ్రమానికి చేర్చినట్లయితే స్తూప వార్షికోత్సవమైనటువంటి జనవరి 26వ తేదీన ఈ స్తూపంలో భక్తుల చేతుల మీదుగా ఈ స్తూపంలో వేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ శ్రీ సాయి నామాన్ని రాసి బాబా వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. సాయిరాం.
సాయిరామ్. మాది ఉప్పుగుంటూరు అండి. ప్రస్తుతం మేము ఒంగోలులో ఉంటున్నాము. కానీ మాకు బాబావారి మీద చాలా ప్రేమ అన్నమాట. బాబావారిని చూడాలనే ఉద్దేశంతో ఈరోజు నా పుట్టినరోజు అయితే బాబావారికి అభిషేకం చేయాలని వచ్చాము. చాలా చక్కగా అభిషేకం జరిగింది. అభిషేకం అయిన తర్వాత బాబావారికి లఘు పూజ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బాబా గుడి సాయికోటి మహాస్తూపం 116 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం ఉంది. బాబా గుడి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా విశాలంగా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నిర్వాహకులు కూడా వచ్చిన వాళ్ళని చాలా చక్కగా ఆదరిస్తూ వచ్చిన వాళ్ళని మర్యాదగా చూస్తూ పలకరిస్తూ చేస్తూ చాలా చక్కగా ఉంటారు. ఈ ఆశ్రమంలోకి రావటం, ఈ యొక్క బాబావారి దగ్గరికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సాయిరామ్ అండి. సాయి భక్తులందరూ కూడా శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమాన్ని దర్శించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం నాగులపొలపాడు, చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే హైవేలో ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించండి.